చూడండి ఫ్రెండ్స్, గులాబీ తోటలో మచ్చ రోగం అలాగే బూదు రోగం వచ్చినప్పుడు ఇట్లా ఆకులన్నీ పెరికేస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మచ్చ రోగం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెరికేయాలన్నమాట. లేదంటే మందు స్ప్రే చేయాలి. ఆల్రెడీ మందు స్ప్రే చేసిన అవి పోవట్లే. నాకు తెలీదు ఎలాంటి మందు స్ప్రే చేయాలి ఏమనేది తెలీదు. మందు స్ప్రే చేసిన లోకల్ మార్కెట్లో తెచ్చి చూడండి, పువ్వు కూడా ఇంతే ఉంటుంది. అందుకని ఈ ఆకులన్నీ స్ప్రే చేసేసి ఫస్ట్ పెరికేసేయండి అన్నారు. ఫస్ట్ పెరికేస్తున్నా. రేపు మళ్ళీ కర్ణాటక నుంచి మంచి మందు చెప్పినారు, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసినారు. వాళ్ళు చెప్పిన మందు రేపు తీసుకొని వచ్చి రేపు స్ప్రే చేయాలి. చూడండి, కొత్త చిగురు వస్తుంది అన్నిట్లోనూ. ప్లస్ ఇది ఉంది కదా, ఈ మచ్చ రోగం ఇది అనేది పెరికేయమంటున్నారు. ప్రతి చెట్లోనూ నేను ఆల్మోస్ట్ పెరికేస్తున్నా. 1/2 ఎకరా పెట్టామన్నమాట. 1/2 ఎకరాలోనూ చూడండి, ఇది మొత్తము నీళ్ళు చూడండి ఇలా ప్లస్ ఇలా. ఇవి కొన్ని చిన్నవి వదిలేసినా కూడా మళ్ళీ పెరికేస్తున్నా. మొత్తం పెరికేస్తే కొత్త చిగురు వస్తుంది చూడండి. ప్రతి మొక్కలోనూ కొత్త చిగురు. ఈ కర్ణాటక దొడ్బల్లాపూర్ ప్లస్ చిక్బల్లాపూర్లో ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ మెరాబుల్ గులాబీ కానీ, ఈ చామంతి కానీ, వైట్ చామంతి, ఎల్లో చామంతి, ఇవి ఎక్కువ ఫేమస్ అనమాట. ఇక్కడ పూల గురించి మాత్రం అన్నీ వాళ్ళనే అడిగి తెలుసుకుంటున్నా. వాళ్ళు చెప్పే సలహాలతోనే ఇంతవరకు తీసుకొచ్చా. ఇప్పుడు నేను పెట్టి 3 మంత్స్ మామూలుగా 3 మంత్స్ పైన అయింది. ఇప్పుడు నేను ఇంకో 3 మంత్స్ వరకు పువ్వులు ఏమి ఎక్కువ రావంటున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టు అయితే బాగా వచ్చింది. అంటే ఎలాగంటే చూడండి, ఒక్కొక్క మొక్క అయితే ఇప్పుడు ఈ మొక్క చూడండి అంతా కొత్త చిగురు. నేను ఆల్మోస్ట్ అన్నీ వైరస్ వచ్చిన ఆకులన్నీ తీసేసా. ఇప్పుడు ఈ మొక్క చూడండి, దీనికి వైరస్ వచ్చినా కూడా పెద్దగా అయిందనమాట. 3 మంత్స్కే ఆల్మోస్ట్ 2 feet వరకు పెరిగింది. ఇంకా చెప్పుకుంటే ప్లస్ అనుభవం లేకునింది ఏది చేసేకపోకూడదు అంటారు కదా. నాకు కూడా అనుభవం ఏం లేదు. గులాబీ తోట నాటాలని ప్లస్ వ్యవసాయం చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్. ఉండే పొలంలో ప్లస్ వాటర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. ఉండే పొలంలో ఒకరి కింద పని చేయకుండా నా భూమిలో నేను పని చేసుకోవాలని చూడండి. ఈ మొక్క చూడండి, సేమ్ అంటే ఎట్లా చెప్పాలి,